వెల్కమ్ టు పల్లె పంచాయతీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. ముఖ్యంగా జిల్లాలో కీలక అసెంబ్లీ నియోజకవర్గమైన వేములవాడలో గ్రామ స్థాయి నుంచే అన్ని పార్టీల నేతలు ఓటింగ్ శాతం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావుతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం వేములవాడలో ఉన్నాం. వేములవాడలో స్థానిక ఎన్నికలపై ఎలాంటి వ్యూహరచన చేపట్టారో మనతో మాట్లాడుతందుకు చల్మెడ లక్ష్మీ నరసింహారావు ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మీ వ్యూహరచన ఏంటిది, అసలు ఎట్లా పోదాం అనుకుంటున్నారు? వ్యూహరచన ఏం లేదు, ప్రజాక్షేత్రంలో ఉన్నాము. కాంగ్రెస్ అబద్ధాల హామీల మీద ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఇవాళ గవర్నమెంట్ ఫామ్ చేసిందనేది గత సంవత్సరంన్నర సుమారుగా 20 నెలలు నడుస్తుంది. ఇప్పుడు ప్రజలు గమనించి ఒకటే చెప్తా ఉన్నారు, మళ్ళీ ఎన్నికలైనాయి, ఒకసారి మోసపోయినాము, ఈసారి ఈ ఎన్నికలలో వాళ్ళకు బుద్ధి చెప్తాము ఓట్ల ద్వారా అని వారు తయారున్నారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తా ఉన్నారు. 600 రోజులైంది. ఇలా 600 రోజుల్లో 6 గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీ అన్నా సంపూర్ణంగా నిర్వహించరా అని వారిని ప్రశ్నించదలుచుకున్నాను. ఎందుకంటే ఉచిత బస్సు అన్నారు, సంతోషం, ఉచిత బస్సు సక్సెసే, దాని ఏం బాధ లేదు. కానీ బస్సుల సంఖ్య తగ్గించిండ్రు, మన మహిళలు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిండ్రు, టికెట్ తీసుకున్న మగవారిని నిలబెట్టి గంటలు ప్రయాణించే పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. ఇది బాధాకరమైన విషయం. ఇక పోతే మహిళలకు 2000 నుండి 4000 చేస్తే వృద్ధులకని ఆసరా పెన్షన్ చెప్పిండ్రు. ఎక్కడిది అక్కడనే ఉంది. ఈ గత 20 నెలల్లో పోయిన సంవత్సరం 3 నెలలు, ఈ సంవత్సరం 1 నెల, 4 నెలలు ఎగ్గొట్టిండ్రని మాకున్న సమాచారం ప్రకారము ఒక 4 నెలలు ఎగ్గొట్టిండ్రు. అది మరి మహిళలకు 2500 ఇస్తా, మహిళలు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాన్న విషయం పక్కకు పెడితే, అసలు నువ్వు ఇస్తాన్న 18 ఏళ్ళు దాటిన మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అంటే ఇప్పటివరకు దాని ముఖం కూడా చూడలేదు ఇప్పటివరకు. విద్యార్థులకు 5 లక్షల రూపాయల కార్డు ఇస్తాము, మీరు ఏ విద్యా సంస్థల్లో పోయి చూపించినట్టయితే మీకు ఉచితంగా విద్య వస్తుంది, మీ ఫీజు అయిపోతుంది అని చెప్పినారు. ఇప్పటివరకు దాని దాఖలాలు లేవు. ఇదే కాదు, ఇలా ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇప్పుడిప్పుడే మొదలు పెట్టినరు. మరే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అందరిలాగానే 3500 అన్నారు, ఓకే ఇచ్చారు, ఊరికి ఇచ్చారు. మరి అందులో కొంతమంది మొదలుపెట్టారు, కొంతమంది మొదలు పెట్టలేదు. ముఖ్యంగా మన వేములవాడ అర్బన్ ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో అక్కడ 20 నవంబర్ 2024 నాడు ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ఫౌండేషన్ వేసినారు. ఒక్కరోజు ముందో 2 రోజుల ముందో వారికి స్పెషల్ జీవో తీసినారు. 4696, 97 ఇండ్లు, మరి ఎవరైతే ఇండ్లు కట్టుకోలేదో వారందరికీ కూడా 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసి ఇచ్చారు. మరి ఇలా అప్లై చేసిన వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వలే, వాళ్ళకు కూడా ఈ 3500 కొన్ని ఇచ్చారు. అంటే ప్రజలను మళ్ళీ మోసం ప్రజలు గమనించి ఈ సమయం ఆసనమైంది, వీళ్ళకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని వారు తయారైనరు. దాని ప్రకారం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారని మేము భావిస్తా ఉన్నాం. అంటే గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పటికీ సర్పంచులకు బిల్లులు శాంక్షన్ కాలేవని చెప్పి కొంత సర్పంచులు అయితే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. మరి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు పనులు చేసినప్పుడు సర్పంచ్లు సుమారుగా 600 కోట్ల రూపాయల బిల్లు రావాల్సి ఉండే. ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి, కొన్ని పెండింగ్లో ఉండేది వాస్తవమే, ఏం తప్పేం లేదు. మరి గవర్నమెంట్ మారినంత మాత్రాన పని అయిన వాటికి ఇవ్వాలి తప్పితే మరి వాళ్ళని పాత గవర్నమెంట్లో చేసిండ్రు అంటే ఈ గవర్నమెంట్లో చేసి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ ఉండొచ్చు, మారచ్చు, మాకు సంబంధం లేదన్నాడు. చాలా బాధాకరం. తప్పకుండా వాళ్ళకు బిల్లు చెల్లించాలి. ఎందుకంటే నిన్న మొన్న కూడా చూస్తే ఎక్కడో మన సూసైడ్ అటెంప్ట్లు చేస్తూ ఉన్నారు, కొంతమంది మరణించారు, కొంతమంది సూసైడ్ అటెంప్ట్ బాధపడుతూ ఉన్నారు. అందుకని గవర్నమెంట్ పనులు, అభివృద్ధి పనులను గ్రామీణ ప్రాంతాల్లో ఏదో చేసినారో తప్పకుండా వారికి బిల్లు చెల్లించాలి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ గ్రామాల పరిస్థితి ఏంది? స్ట్రీట్ లైట్ పోతే పెట్టే నాదులు లేడు, శానిటేషన్లో చెత్త ఎత్తే పరిస్థితి లేదు, ట్రాక్టర్ ఈఎంఐలు కడతలేరు, సిబ్బందికి జీతాలు ఇస్తలేరు. ఎటువంటి అభివృద్ధి వదిలేయండి, ఉన్న కార్యక్రమాలు చేపడతలేరంటే ఇవాళ మీరు వచ్చి 20 నెలల ఎన్నికలు ఎందుకు పెట్టలేదు? మీరు భయానికి పెట్టలేదు. ఇవాళ కోర్టు ముట్టకాయలేసి సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు పెట్టాలంటే మీరు ఇలా ఎన్నికలు పెట్టేదానికి ముందుకు పోతూ ఉంటారు. యువత కామారెడ్డి డిక్లరేషన్, బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు.
ఏం డిక్లరేషన్ ఇచ్చారు బీసీ రిజర్వేషన్లో? 42% విద్యలో, ఉపాధిలో, ఎలక్షన్లలో, కాంట్రాక్టర్లలో కూడా 42%, 42% ఇస్తా అన్నప్పుడు ఇవాళ మీరు ఏం ఆర్డినెన్స్ ఇస్తున్నారు? కేవలము పంచాయతీ రాజధానిలో ఎన్నికల ప్రక్రియల కోసం వాళ్ళని మళ్ళొక్కసారి మోసపూరిత చేయాలనే ఉద్దేశంతోనే ఇలా దానికి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసి వీళ్ళు పంపినారు. మరి విద్యా సంగతి ఏంది? మీ కామరేడ్ డిక్లరేషన్లో కాంట్రాక్టర్ల సంగతి ఏంది? మీరే కదా గవర్నమెంట్ నడిపేది, మీరు ఇవ్వచ్చు కదా. అదే కాకుండా మరి మున్సిపల్ ఎలక్షన్లు వస్తే మళ్ళీ సెపరేట్ ఆర్డినెన్స్ తీయాలి కదా. అంటే ఇంకా మోసపూరితంగా ఏదో చేసి ఇలా పబ్బం కట్టుకుని ఎలక్షన్ గెలవాలని ఆలోచన తప్పితే వీళ్ళ దానికి ఏం లేదు. అందుకని ప్రజలు గమనిస్తున్నారు. బీసీల పట్ల వాళ్ళకు కపట ప్రేమ తప్పితే ఏం ప్రేమ లేదు. అందుకని ఏదో ఎలక్షన్లలో గెలవాలి, లబ్ధి పొందాలని బీసీ రిజర్వేషన్ అని ఏదో తూతూ మంత్రంగా ఇలా మన పంచాయతీ రాజధానిలో ఆర్డినెన్స్ తీసి ఎన్నికలకు పోదామంది. సంతోషం, చూద్దాం ఏమవుతుందో, ప్రజలు ఏమంటారు. అయితే ఈ స్థానిక ఎన్నికల్లో కావచ్చు, మన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, దీంట్లో మీరు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసి వెళ్తుందా? లేదు. బీఆర్ఎస్ పార్టీకి సొంతగా బలం ఉంది. మా కార్యకర్తలు ఉన్నారు. మేమెందుకు బీజేపీతో కలవాల్సిన అవసరం మాకేంది? తప్పకుండా మా స్వతహాగా మేము వెళ్తాం. భారీ మెజార్టీతో రాష్ట్రంలో మన స్థానిక సంస్థలు గెలవబోతామని మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఇది మొత్తానికి చెప్పుకొచ్చే చల్మిడి లక్ష్మణ్ చెప్పుకొచ్చేది ఏంటంటే, గతంలో చేసిన 10 సంవత్సరాల్లో మేము చేసిన డెవలప్మెంట్ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టి, వాటిని ముందు పెట్టి మేము వెళ్తామని చెప్పేసి, లోకల్ ఎలక్షన్ వెళ్తామని చెప్పేసి చెప్పుకొచ్చారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, వేములవాడ నుంచి.